హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నరాల బలహీనతలతోటి అదేవిధంగా అంగస్తంభన సమస్యలతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారికి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కాల గురించి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా అంగస్తంభాలను పెంచి నరాల బలహీనతలను తగ్గే ఒక అద్భుతమైనటువంటి సమస్యల గురించి చిట్కా గురించి మనం తెలుసుకుందాము. చాలా మంది కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలతో బాధపడేవారు దీనిని క్రమం తప్పకుండా 45 నుంచి 60 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా నరాలకు మంచి బలాన్ని పటుత్వాన్ని చేకూర్చడంతో పాటు అంగస్తంభాలని కూడా విపరీతంగా పెంచడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సింది దీన్ని తయారు చేసిన విధానం గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. జాగ్రత్తగా వినండి. సో దీనికి కావాల్సిన ముందుగా రెండు ఐటమ్స్ అండి. ఒకటి తమలపాకు, రెండోది పచ్చకర్పూరం. ఒక 5 తమలపాకులు తీసుకోండి. సుమారుగా ఒక 5 తమలపాకులు తీసుకొని కాడలు కట్ చేసి దాన్ని మెత్తగా దంచండి. తమలపాకుని మెత్తగా దంచి ముద్దలా చేసిన తర్వాత దీనిలో ఒక 2 చిటికలంతా పచ్చకర్పూరాన్ని కలపండి. బాగా మిక్స్ చేయండి. పచ్చకర్పూరాన్ని కలిపి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీకు చేయాల్సింది ఏంటంటే ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. ఎండు ఖర్జూరాలు మనకు మార్కెట్లో అందుబాటులోనే ఉంటాయి కదా. సో ఎండు ఖర్జూరాలు తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి అందులో ఉన్న గింజను తీసేయాలి. దాన్ని సగానికి కట్ చేసి అందులో ఉన్న గింజను తీసివేసి అందులో ఒక చిన్న బఠానీ గింజ కన్నా కొంచెం పెద్ద మోతాదులో ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని అందులో పెట్టాలి. ఏది ఈ ఖర్జూర పళ్ళలో పెట్టాలి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఖర్జూర పళ్ళు సగంగా చేసి దానిలో గింజను తీసేయండి. తీసేసి ఇప్పుడు మనం మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, తమలపాకుల ముద్దలో మనం పచ్చకర్పూరాన్ని కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఒక బఠానీ గింజ లేదా అంతకన్నా కొంచెం ఎక్కువ మోతాదులో ఈ గింజ తీసివేసిన ప్లేస్ లో ఈ ఖర్జూరాలో అది నింపి ఆ ఖర్జూరాన్ని మళ్ళీ ఒక దారంతో కట్టేయండి, క్లోజ్ చేయండి. ఓకేనా? ఇలా కొన్ని ఖర్జూరాలు సుమారుగా ఒక 10-15 ఖర్జూరాలను ఇలాగే సేమ్ గింజలు తీసివేసి లోపల ఈ మిశ్రమాన్ని అంటే ఈ మిశ్రమం అయిపోయేదాకా ఎన్ని ఖర్జూరాలు అవసరం ఉంటే అన్ని ఖర్జూరాలు పెట్టి దాని ఒక దారంతో ఓపెన్ కాకుండా ఒక దారంతో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఒక సీసాలో కొద్దిగా తేనె తీసుకోండి. ఇవి మునిగే వరకు ఇవి వేయండి. ఆ సీసాలో ఇవి వేయండి. వేసి ఇది మునిగే వరకు తేనెని పోయండి. తేనెని పోసి అలాగే ఉండనివ్వండి. 2 లేదా 3 రోజుల తర్వాత ప్రతిరోజు ఉదయం 2 ఖర్జూరాలు చొప్పున తీసుకుంటూ ఉండండి. వీలైతే రాత్రికి ఒక ఖర్జూరా తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు 2 నుంచి అదేవిధంగా రాత్రి ఒక ఖర్జూరా చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఖర్జూరా అనేది మీకు నరాలకు అమితమైనటువంటి బలాన్ని ఇస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు పచ్చకర్పూరము అదేవిధంగా తమలపాకు నరాల బలాన్ని తగ్గిస్తుంది, హార్మోన్స్ డెవలప్ చేస్తుంది అండ్ అంగస్తంభాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంత ముందు కూడా అంగస్తంభానికి సంబంధించినటువంటి ఎన్నో చిట్కాలు మనం పచ్చకర్పూరాన్ని ఉపయోగించిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని కూడా చెప్పారు. అందులో భాగంగానే ఈ చిట్కాను కూడా ప్రయోగించండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఖచ్చితంగా రోజుకు ఉదయం 2 పరికడన తీసుకోవాలి. రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత ఒకటి తీసుకోవచ్చు, లేకపోయినా లేదు. ఓకేనా? అదే విధంగా ఇది వాడే సందర్భంలో చింత పులుపు కానీ అంటే చారు, సాంబారు, రసము, పచ్చళ్ళు, నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, పాన్లు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మామూలు కూరగాయలు కనుక మామూలుగా తీసుకుంటూ అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ మంచి వ్యాయామాలు, ఎక్సర్సైజ్లు, చిన్న వాకింగ్ ఇలాంటివి కనుక చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు మళ్ళీ ఈ పటుత్వం అనేది పెరగడం, అంగస్తంభాలు అనేది విపరీతంగా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంటుంది. చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నట్లయితే అంగస్తంభన సమస్యలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో కొన్ని సమస్యలు చిట్కాల వల్ల క్యూర్ కాకపోవచ్చు. సో అలాంటి వాటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ సమస్యలతో గురై జీవితాలను చాలా నరకం చేసుకుంటున్నారు. ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు ఫైనాన్షియల్ గా, ఇంట్లో సమస్యలు, ఒత్తిడులు, భార్యతో ఒత్తిళ్లు, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు దీనివల్ల ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది డివోర్స్ దాకా వెళ్ళి ఉన్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకులే అన్ని అనుకొని వదిలేసుకొని నిర్భయంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. సో వీటికి ఏదైనా సరే ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొంచెం ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుంచి అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.